బయలుదేరుతారు. ఎవరింటికి వెళ్దాము ఇవాళ స్కూల్ ఇస్తారు అని చెప్పి అందరి దగ్గరికి వెళ్తారు. మొదటి కొడుకు ఇంటికి వెళ్తారు. వెళ్ళేటప్పటికి ఆవిడ మహానుభావు గారు చాలా అదృష్టవంతురాలు అన్నమాట. ఏం చేస్తుంటుంది అనమాట, తలదో కూర్చుంటుంది. తలదు కూర్చు ఆ ఇంట్లో ఎదుగుండా కూర్చుని ఆవిడ వెళ్ళేప్పటికి వీళ్ళంటికి రావద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రెండో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చీపురు కట్టుబట్టి ఊడుస్తూ ఉంటుంది, మొత్తం పూజలు గిజులు ఊడుస్తుంది. వీళ్ళింటికి రాకూడదు అంట. మూడో వాళ్ళ ఇంటికి వెళ్తుంది, మిషన్ గుర్తూ కూర్చుంటుంది. వీళ్ళింటికి రాకూడదు. అట్లా ఐదో వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అడ్లు తవ్వుతూ ఉంటుంది. ఆరో వారింటికి వెళ్తుంది మొత్తం. ఏడో వారింటికి ఆరు ఊరి ఇంటికి వెళ్ళినప్పటికీ ఏదో పని చేస్తూ ఉంటారు. శుభ్రం లేదు, ఇల్లు తలగొక్కుంటూ కూర్చోమో పేరు చంపుకుంటూ అన్ని రకరకాలు చేస్తూ ఉంటుంది. ఏడో వారింటికి వెళ్ళేప్పటికీ ఆవిడ అమ్మ చంపుకుంటుంది. చంపు తీరు ఏంటమ్మా అంటే, నాకు నా భర్తకి అంగవస్త్రం ఒకటే, నా అంగవస్త్రం నా భర్త బతకడానికి భిక్షాటం చేయడానికి బయటికి పంపించాను, నాకు అంగవస్త్రం లేదు కాబట్టి నేను బయటికి రాలేకపోతున్నాను అని మొత్తం అలంకారం చేసేసి ఆవిడ దూర కూర్చుంటుంది అనమాట. ఇంట్లో ఉన్న ఆవిడ ఏడో ఆవిడ. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి నీకు మంచి వస్త్రం ఇస్తున్నా అని చెప్పేసి వస్త్రం ఇచ్చేస్తారు. ఆవిడ ఏం చేస్తుంది, అబ్బా అమ్మవారు ఇచ్చింది కదా అని చెప్పి వస్త్రం బయట ఇస్తారు. ఇక ఊర్లోకి ప్రవేశించి లక్ష్మీదేవి అమ్మవారు మా ఇంటికి వచ్చింది, మీరందరూ రావాలి, మనందరం కలిసి పూజ చేస్తున్నాము అని చెప్పేసి అందరినీ పిలుస్తుంది. ఆనందంలో భర్త వస్తాడు. మనం ఏం అనుకోలేదు కదా, మనము మరి మనకి ఏం లేదు కదా, మరి అమ్మవారు చూసుకుంటుంది, నా ఒంటి మీద కోల్పోతుంది కదా, మరి ఆవిడే చూసుకుంది కదా, అలాగే అన్ని తీసుకుంటానికి ఈ అమ్మవారు అన్నప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు కూర్చుంటుంది. ప్రార్థన చేస్తారు. వేరే ఇంట్లో కథలు అక్కడే కూర్చుంటుంది. ఈవిడ ఏం చేస్తుంది, ఈవిడ ఎవరైతే రాజుగారి కోడలు మొత్తం అంతా ఊరంపై చాటించిందో ఈ అమ్మవారు ఇక్కడి నుంచి గమనించి అన్ని పదార్థాలు అన్ని ద్రవ్యాలను కూడా సమకూర్చి అన్ని కావాల్సినవన్నీ శాస్త్రోక్తంగా తీసుకొచ్చి పెట్టు వాళ్ళ చేత మంచి విజయవంతంగా చేస్తారు. మరి అమ్మవారు ఏమంటే సాయంత్రం చెప్పి వేసినాక, అమ్మ మరి సంతోషం అమ్మ, నా కోరిక బాగా నెరవేర్చారు, మీరు మీకు ఏం కావాలో చెప్పండి, మీకు అన్ని చేస్తాను చెప్పి నేను బయలుదేరుతానమ్మా అంటే, లేదమ్మా నాకు తృప్తి లేదు, మీరు ఇంట్లో నుంచి వెళ్ళొద్దు, మా ఇంట్లోనే ఉండండి, రాత్రికి నిద్ర చేయండి, రేపు పొద్దున వెళ్తురు అని చెప్తాడు. ఈ లోపల రాత్రి 12 అవుతుంది. రాత్రి 12 అయ్యేప్పటికి ఆవిడకి కొత్త లక్ష్మీదేవి కొత్త ప్లేస్ బాత్రూమ్కి వెళ్ళాలి, లేపుతుంది. ఏం వర్కవుతామ్మా, మా బాత్రూమ్ చూపించండి అంటే, నాకు బాత్రూమ్ చూపించేది కాదమ్మా, ఆ మూలకి వెళ్ళండి పర్లేదు, నేను పొద్దున వెళ్ళి సాఫ్ చేసుకుంటాను, మరి అంతా చేసుకుంటాను. సరే అని అక్కడ బాత్రూమ్ అక్కడ వెళ్తారు, పడుకుంటుంది. మళ్ళీ ఎందుకో మెలకు వస్తుంది అమ్మవారికి. రెండోసారి మళ్ళీ బాత్రూమ్ వెళ్ళాలంటే, మళ్ళీ అక్కడే వెళ్ళమ్మా నేను చూసుకుంటాను. ఇసుకు ఆ మనుషులు రాజుగారి కోడల విషయంలో ఇసుకు లేదు, నస లేదు, ఏ లేదు, ప్రశాంతంగా చేసుకుంటారు. నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయాలి నేను చేసుకుంటాను. సరే అట్లాగే మూడోసారి వస్తే 2 గంటలు తెచ్చేసి మళ్ళీ అడుగుతుంది, ఆ మూలలో వెళ్ళమ్మా రేపు పొద్దున చేసుకుంటా అని చెప్పి, ఇది పండ్లగా అలసిపోయానమ్మా అని చెప్పేసి ఈ రాజుగారి గొడవ పురుగు పంట పడి నిద్రపోతుంది. ఇక ఈవిడికి ఏం చేశారు తెలియక అమ్మవారు మూడోసారి వెళ్ళిపోయి మాయమైపోయింది. తెల్లాలు లేచేసేప్పుడు ఈ రాజుగారు గొడవ ఏం చేస్తుంది, చీపురు చేట పడుతుంది. అమ్మవారు ఇట్లా వేసింది కదా, మనం క్లీన్ చేసుకున్నాం ప్రజలు. ఒక దాంట్లో నగలు, ఒక దాంట్లో డబ్బులు, ఒక దాంట్లో ఐశ్వర్యం, ఇవన్నీ ఇస్తాయి అన్నమాట. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, శుక్రవారం నాడు పొద్దున్నే లేచి శుభ్రంగా ఉంటే మంచిదని చెప్పి అమ్మవారు ശ്രദ്ധിంచారు. కాబట్టి ఇవన్నీ ఇంతకుముందు విన్నారో లేదో నాకు తెలియదు. అది విన్నారా ఎప్పుడన్నా? అందుకని తల పేరు చెప్పుకోవద్దు, చేసుకోవద్దు, ఏం చేసుకోవద్దు. ఆవిడ వస్తుంది అని చెప్పేసి పొద్దున్నే 5ంటికి తలుపులు తీసేసి ముగ్గులేసి పెట్టారు అనుకోండి, లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించినట్టే. ఇప్పుడు ఎవరు చేయట్లేదు అనుకోండి, అది ఉండదు. ఇంట్లో ఉన్న చెత్తలు కూడా తీసుకెళ్ళి పడేయట్లేదు. అవి చేస్తే వాళ్ళే రమ్మంటున్నారు బయట. ఆన్లైన్లో చేస్తాం, వాడు కూడా ఆన్లైన్ చేస్తే వస్తే తీసుకెళ్ళే వాళ్ళే. వాడికి ఆన్లైన్ రాదు కదా, ఆడే డెవలప్ అయ్యాడు, వాడు డెవలప్ అయిపోయాడు. చంద్రపురికి ఫోన్పే కొట్టాడు. సరే అమ్మా, ప్రసాద్ తీసుకోండి.